హాయ్ అండి. వెల్కమ్ టు హరి బుజ్జి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అనపగింజల కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది చపాతీ, రోటీ, రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మా సైడ్ అయితే అనపగింజల కూర అనే అంటారండి. నేనైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు అనపగింజలు తీసుకుంటున్నానండి. వీటిని ఒక 2 అవర్స్ వాటర్లో నానబెట్టుకుంటున్నాను. చూడండి, 2 అవర్స్ తర్వాత ఈ విధంగా బాగా ఉప్పికాయ అనమాట. అవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వీటిని అనపగింజలు అంటారండి. వీటిని నేనైతే ముందుగా శుభ్రంగా కడుక్కున్నానండి. కడుక్కున్న వాటిని కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో వేసుకుంటున్నాను. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. అంతలోపల ఆ కర్రీలోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. నేనైతే ముందుగా వేయించుకున్న పల్లీలను తీసుకుంటున్నానండి. అదేవిధంగా ఒక 4 వెల్లుల్లి పాయలు తీసుకుంటున్నానండి. అదేవిధంగా ఒక హాఫ్ ఆనియన్ వేసుకుంటున్నానండి, సన్నగా కట్ చేసుకొని. అదేవిధంగా ఒక 10 కాజూస్ వేసుకుంటున్నానండి. ఈ కాజూస్ వేసుకోవటం వల్ల కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి బాగా. అలాగే మన టేస్ట్కు తగ్గ కారం వేసుకోవచ్చండి. అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నానండి దీన్ని. ఇప్పుడు చూడండి, ఇవి ఒక 3 విజిల్స్ తర్వాత బాగా ఉడికిపోయాయండి. చూడండి, బాగా ఉడికాయి. వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నానండి. అలాగే అందులోకి పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఈ పోపు అంతా వేగాలండి బాగా. కొంచెం తెల్లగడ్డ వేసుకుంటున్నానండి. అదేవిధంగా ఎండుమిరపకాయ తుంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇదంతా బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, కలర్ మారిన తర్వాత ఒక కప్పు టమోటా ముక్కలు వేసుకుంటున్నానండి. ఇవి బాగా వేగాలండి టమోటాలు. అదేవిధంగా ఒక టీ స్పూన్ పసుపు, అదేవిధంగా ఒక టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఇది బాగా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం ఇది బాగా వేయించుకోవాలండి. ఆయిల్ సపరేట్ వరకు వేయించుకోవాలి. బాగా వేగాలండి. ఇది అంతా కలుపుకుంటున్నాను నేను. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అనపగింజలను ఇందులో వేసుకోవాలండి.
ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలంతా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి, ఎందుకంటే ఆల్రెడీ ముందే ఈ అనప గింజలు ఉడికాయి కదండి, అందుకని కొంచెం వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉడికించుకుందామండి. కాదు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకుందామండి. ఇప్పుడు మనము చింతపండు వాటర్ వేసుకుంటున్నాను. చూడండి బాగా చిక్కబడింది కర్రీ. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, అదేవిధంగా గరం మసాలా వేసుకుందామండి. అంతే అండి, అయిపోయింది. ఎంతో ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకునే అనపగింజల కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ అనపగింజల కర్రీ చపాతీ, అదేవిధంగా రోటీ, అదేవిధంగా రైస్లోకి చాలా బాగుంటుందండి. వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి కర్రీ